ధనమూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ధనలక్ష్మి ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చోవాలన్నా, ఇంట్లోకి ధన ప్రవాహం ఆగకుండా రావాలన్నా మన ఇంట్లో బీరువా ఉంచే విషయంలో కొన్ని వాస్తు సూత్రాలు తప్పక పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఎన్ని తెలివితేటలున్నా, ఎంత పేరు ఉన్నా, డబ్బు ఉన్నా వారికి నేటి సమాజంలో విలువ ఎక్కువ అని కొందరు అంటూ ఉంటారు. ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో కానీ ప్రతి మనిషికి డబ్బు అవసరం చాలా ఉంటుంది. కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ ధనం మాత్రం అవసరాలకు అందనట్లుగా ఉంటుంది. మరికొంతమందికి సునాయాసంగా ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ ధనలక్ష్మి అనుగ్రహం శాశ్వతంగా ఉండాలంటే మనం నిత్యం డబ్బు దాచుకునే బీరువా ఉంచే విషయంలో జాగ్రత్త వహించాలి. బీరువాను ఎలా పడితే అలా ఏ దిక్కులో అంటే ఆ దిక్కులో ఉంచకూడదు. ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి. అలాగే పడమర, నైరుతి, దక్షిణ నైరుతి అని రెండు రాకలు ఉంటాయి. బీరువాని దక్షిణ నైరుతిలో ఉంచాలి. బీరువా తలుపులు తెరవగానే ఉత్తరం దిక్కును చూడాలి. ఉత్తరం దిక్కు అనేది కుబేరుడి స్థానం. ఈ దిక్కులో ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది. ఒకవేళ ఉత్తరం వైపుకు కుదరని పక్షంలో తూర్పు వైపుకు పెట్టుకోవచ్చు. అందులో డబ్బు, నగలు వంటివి పెడితే డబ్బులు అంతకంతకు పెరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు కూడా ఉండవు. లక్ష్మీదేవి అనుగ్రహంతో నగలు ఒకటి ఉన్నవాళ్ళు 10 చేయించుకునే స్తోమత కూడా కలుగుతుంది. చాలామంది మహిళలు బట్టల మధ్యలో, పట్టు చీరల మధ్యలో డబ్బులు దాచే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం తప్పని వాస్తుశాస్త్రం చెబుతుంది. లక్ష్మీదేవి స్థానాలైన డబ్బు, బంగారం వంటి వాటికి విశిష్టమైన దైవత్వం ఉంటుంది. అందుకే వాస్తుశాస్త్రం ఏమి చెబుతుందంటే, మనం పడుకునే మంచం మీద బంగారం, వెండి, డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. మంచం అనేది భోగస్థానం. అలాంటి ప్రదేశంలో దైవత్వం ఉన్న డబ్బు, బంగారం పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. డబ్బు, బంగారం ఉంచే బీరువాల పైన ప్రయాణాలకు వాడే సూట్ కేసులు, పనికిరాని అట్టపెట్టెలు వంటివి పెడితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అని వాస్తుశాస్త్రం చెబుతుంది. నైరుతిలో బట్టలు పెట్టే బీరువా పైన బరువులు ఉంచవచ్చు, కానీ డబ్బులు పెట్టే బీరువా పైన ఎలాంటి బరువులు ఉంచరాదని శాస్త్రం చెప్తుంది. అందుకే బీరువా తలుపులు తెరవగానే ఉత్తర దిక్కును చూడాలి. ఉత్తర దిక్కు అనేది కుబేరుడి స్థానం. ఈ దిక్కులో ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది. చాలామంది బీరువాలో తెలిసి తెలియక ఎర్రటి వస్త్రాన్ని ఉంచుతారు. ఇది చాలా పొరపాటు. ఎప్పుడైనా సరే బీరువాలో ఎర్రటి వస్త్రానికి బదులు తెల్లటి వస్త్రం పెడితే మంచిది. తెల్లటి వస్త్రం పెట్టడం వల్ల మంచి శ్రేయస్సు లభిస్తుంది. లక్ష్మీదేవికి వట్టివేరు అన్న చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. లక్ష్మీదేవికి వట్టివేరుతో కలిపిన నీటితో అభిషేకం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ధనాకర్షణ పెరుగుతుంది. అదేవిధంగా విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి. ఆర్థిక కష్టాలు తొలగుతాయి. మీకంతా శుభమే జరుగుతుంది.